ఇన్ఫర్టిలిటీ మనం చూస్తుంటాం సార్. అంటే ఫర్టిలిటీ సమస్యలు పెరిగిపోతా ఉన్నాయి. ఫెర్టిలిటీ కేర్ సెంటర్లు కూడా పెరిగిపోతా ఉన్నాయి చాలా వరకు. అంటే పిల్లలు పుట్టే సామర్థ్యం అనేది కోల్పోతా ఉన్నారు. మరి హోమియోపతి మందులతో ఏమైనా ఈ శుక్రకణాలు సంఖ్య పెరిగే విధంగా చేసుకోవచ్చా? ఖచ్చితంగా అండి. సో నవేడేస్ కామన్‌గా ఇన్ఫర్టిలిటీ సమస్యలనేది ఎక్కువ చూస్తున్నాం. ఇన్ఫర్టిలిటీ అనగానే ఏదో ఆడవాళ్ళ లోపలే ప్రాబ్లమ్ ఉంది అని చెప్పేసి ఒక రకమైనటువంటి భావనలో ఉంటారు. బట్ మగవాళ్ళ లోపల కూడా ఇన్ఫర్టిలిటీకి సంబంధించినటువంటి కొన్ని కారణాలు ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ మనకు ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ అని మగవాళ్ళ లోపల ఎప్పుడు అనుకుంటామనంటే స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఇన్ఫర్టిలిటీకి దారి తీయడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఉన్నా కానీ, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ ఉన్నా కానీ, అండ్ నెక్స్ట్ పోతే అంగానికి సంబంధించినటువంటి రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోయినా కానీ ఇన్ఫర్టిలిటీకి దారి తీయడానికి అవకాశం ఉంటుంది. వెరికోజిల్ సందర్భాలలో కూడా ఇన్ఫర్టిలిటీ దారి తీయడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ శుక్రకణాల సంఖ్య విషయానికి వచ్చినట్లయితే 60 to 120 మిలియన్స్ ఉన్నట్లయితే నార్మల్ అని చెప్పేసి చెప్తుంటాం. నవేడేస్ ఏంటంటే కొంచెం తక్కువ ఉన్నా కానీ ఇమీడియట్లీ తొందరపడి ఐవీఎఫ్కి వెళ్ళిపోదామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. దాని ప్రకారం వెళ్తున్నారు, లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. బట్ అలాంటి వాళ్ళకి హోమియోపతిలో హోమియో వైద్యం లోపల చక్కటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయండి. సో ఏంటి అని అంటే అలిగోస్పోమియా అని చెప్పేసి చెప్తుంటాం. అంటే శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉన్న సందర్భాన్ని అలిగోస్పోమియా అని చెప్పి చెప్తుంటాం. దీని లోపల మైల్డ్ అలిగోస్పోమియా, మోడరేట్ అల్గోస్పోమియా, సివియర్ అల్గోస్పోమియా అంటే శుక్రకణాల సంఖ్యను బట్టి చాలా తక్కువ ఉన్న సందర్భాన్ని సివియర్ అల్గోస్పోమియా అంటాం. కొంచెం తక్కువగా ఉంది మైల్డ్ అని చెప్తుంటాం. సో మోడరేట్గా ఉన్నప్పుడు మోడరేట్ అల్గోస్పోమియా అని చెప్పేసి చెప్తుంటాం. సో ఈ శుక్రకణాల సంఖ్యను న్యాచురల్గా పెంచుకోవడానికి కూడా హోమియో వైద్య విధానం లోపల మెడిసిన్స్ ఉన్నాయి. సో ఈ మెడిసిన్స్ వాడడం వల్ల శుక్రకణాల సంఖ్యను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ శుక్రకణాల సంఖ్య ఎందుకు తగ్గుతుంది అని అంటే ఎస్పెషల్లీ ఒబేసిటీ, శరీర బరువు ఎక్కువగా ఉన్న సందర్భాల లోపల శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. స్మోకింగ్, ఆల్కహాల్ అలవాట్లు ఉన్నప్పుడు శుక్రకణాల సంఖ్య తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా నైట్ షిఫ్ట్ లోపల వర్క్ చేస్తున్నారు, స్లీప్ ప్రాపర్గా లేరు, అలాంటి సందర్భాలలో కూడా శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎక్కువగా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లోపల చూసినట్లయితే కెమికల్ ఎక్స్పోజర్లో, కెమికల్ ఫ్యాక్టరీస్ లోపల ఎక్కువగా వర్క్ చేస్తున్నారు, వాళ్ళ లోపల కూడా అలిగోస్పోమియా కండిషన్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ లోపల చూసుకున్నట్లయితే ఎక్కువగా అతిగా వేడిగా ఉన్నటువంటి ఉష్ణోగ్రతల్లో ఉన్నటువంటి ప్రదేశాల లోపల వర్క్ చేయడం వల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. దాంతోపాటు ఈ శుక్రకణాల సంఖ్య అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ప్రీవియస్లీ ఇన్ఫెక్షన్స్ కానీ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్న సందర్భంలో కూడా మనకు అలిగోస్పోమియా అనేది రావడానికి అవకాశం ఉంటుంది. వెరికోజిల్ అంటే ఈ శుక్రకణాలను క్యారీ చేసేటువంటి వెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో వడి తిరిగిపోయిన సందర్భాల కూడా దాన్ని వెరికోజిల్ అని చెప్తుంటాం. వెరికోజిల్ అంటే వెంటనే సర్జరీ అని అంటుంటారు కదా సార్, అట్లా సర్జరీ లేకుండా హోమియోపతిలో మందులు ఉన్నాయా? ఖచ్చితంగా అండి. సో వెరికోజిల్ ఉన్నప్పుడు పిల్లలు కాని వాళ్ళు తొందరపడి సర్జరీ చేయించుకోకూడదు నన్ను అడిగితే. సో ఏమవుతుందంటే ఫర్దర్గా కాంప్లికేషన్స్లో భాగంగా పూర్తిగా డ్యామేజ్ అయితే ఫర్దర్గా ఖచ్చితంగా ఆ కండిషన్కి ఐవీఎఫ్కి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో దాని లోపల కూడా గ్రేడ్స్ని బట్టి వ్యారికోజిల్ని కూడా మనం న్యాచురల్గా హోమియోపతి మెడిసిన్స్ తోటి ట్రీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ప్రాపర్ సపోర్టర్స్ అనేవి యూజ్ చేసుకుంటూ పెయిన్ అంటే సిమ్టమాటిక్ అంటే వెరికోజిల్ ఉండడం వల్ల ఏమవుతుందంటే స్క్రోటం మొత్తం కూడా లాగుతూ ఉండడం, టెస్టికల్స్ పెయిన్ఫుల్గా ఉండడం, కొంచెం నడిచినా కానీ కొంచెం జంప్ చేసినా కానీ పెయిన్ రావడం అనేది చూస్తుంటాం. అంటే దేని వల్ల వస్తుంది? ఎక్కువ బైక్ డ్రైవింగ్ అని చెప్పేసి విన్నా నేను. సో అంటే బైక్ డ్రైవింగ్ ఎక్కువ చేయడం వల్ల వస్తుందా లేకపోతే ఏంటి? అంటే వెరికోజిల్ ప్రాపర్ పొజిషన్లో కూర్చోకపోవడం, బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ప్రాపర్ పొజిషన్లో కూర్చోకపోవడం ఒకటి. అండ్ ఇంజురీస్, టెస్టికల్స్కి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇంజురీస్ ఉండడం వల్ల, అండ్ తెలియని వయసు లోపల ప్రాపర్ సపోర్టర్స్ యూజ్ చేయకుండా గేమ్స్ ఆడుతుంటారు, క్రికెటే కానీ వాలీబాలే కానీ ఇలాంటి ఆటలు ఆడుతూ ఊర్లలో పిల్లలు మంచం పైన ఎగిరి పెడతా ఉంటే అరే బాబు డ్రైవర్ కూడా వేసుకోలే ఎగరద్దు అంటుంటారు. సో స్విమ్మింగ్ చేసే వాళ్ళు కూడా చాలా మందిలో చూస్తుంటారు. సో ప్రాపర్గా సపోర్టర్స్ యూజ్ చేయకుండా ఉండడం వల్ల కూడా ఈ వ్యారికోజిల్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇన్ఫెక్షన్స్, కొన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల కూడా వెరికోజిల్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. చాలా వరకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. అంటే మగవాళ్ళకి ముఖ్యంగా వచ్చే సమస్యల గురించి కూడా మాట్లాడాము, కానీ ఇప్పుడు కొన్ని మాట్లాడదాం సార్. ఏంటంటే విటమిన్ B12 డెఫిషియన్సీ అని అంటుంటారు. సో విటమిన్ B12 తగ్గిపోయింది కాబట్టే మాకు ఇంతకుముందు ఉన్నంత ఎనర్జీ లేదు అంటుంటారు. దానికోసం సప్లిమెంట్స్ తీసుకుంటా ఉంటారు. అది వేసినంతసేపు బాగా ఎనర్జీగా ఉన్నాము అనే మైండ్లో ఉంటారు, తర్వాత మళ్ళీ డల్ అయిపోతా ఉంటారు. సో అట్లా కాకుండా ఇంజెక్షన్స్ రూపంలో కాకుండా, సప్లిమెంట్స్ రూపంలో కాకుండా హోమియోపతిలో B12ని పెంచుకునే విధంగా మందులు ఉన్నాయండి. ఖచ్చితంగా
సో ఏంటనంటే విటమిన్ B12కి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ విటమిన్ B12 అనేది వెజిటేరియన్ లోపల చాలా తక్కువగా ఉంటుంది. సో ఎందుకు వెజిటేరియన్స్ లోపల విటమిన్ B12 డెఫిషియన్సీ కామన్గా చూస్తామంటే నాన్ వెజ్ తినే వాళ్ళ లోపల సోర్స్ ఎక్కువ ఉంటుంది, నాన్ వెజ్ లోపల విటమిన్ B అనేది ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ లోపల ఈ డెఫిషియన్సీ అనేది చాలా తక్కువ చూస్తుంటాం. బట్ మనకున్నటువంటి కల్చర్లో భాగంగా ఎక్కువ వెజిటేరియన్స్, సో ఈ వెజిటేరియన్స్ లోపల B12 డెఫిషియన్సీ ఎక్కువ చూస్తుంటాం. సో ఈ విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే సప్లిమెంట్స్ విటమిన్ B12 సప్లిమెంట్ కానీ ఇంజెక్షన్స్ కానీ కామన్గా తీసుకుంటారు. కొన్ని రోజుల వరకు మంచిగానే ఉంది అండ్ అగైన్ సేమ్ థింగ్ రిపీట్ అవుతుంది. బట్ బేసిక్గా ఈ B12 ఇంజెక్షనే కానీ టాబ్లెటే కానీ వాడినప్పుడు అది టెంపరీగా రిలీఫ్ ఇస్తుంది, మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ అవుతుంది అని అంటే కారణం ఏంటంటే అండర్లైన్ మ్యూకోజా, మనకి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ లోపల ఉన్నటువంటి మ్యూకోజా అనేది మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఉన్నటువంటి B12ని ప్రాపర్గా అబ్జర్షన్ లేనప్పుడు ఈ ప్రాబ్లం అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఫుడ్ ప్రాపర్గా తీసుకున్న వాళ్ళ లోపల కూడా B12 డెఫిషియన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. సో మనం హోమియోపతి మెడిసిన్స్ లోపల ఏం చేస్తామనంటే డైట్ రిలేటెడ్గా ఏ ఫుడ్ లోపల B12 ఎక్కువగా ఉంటుందో ఆ ఫుడ్ని మనం అడ్వైజ్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం B12 అబ్జర్ప్షన్ పెరగడానికి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ లోపల అబ్జర్ప్షన్ పెరిగేలాగా మనం మెడిసిన్స్ అందించడం వల్ల ఈ B12 డెఫిషియన్సీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయడానికి హోమియోపతి లోపల మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. ఓకే. అంటే మీరు మామూలుగా ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చారు అని అంటే మొత్తం టోటల్ హిస్టరీ కనుక్కుంటారా? వాడికి ఏమి ఇష్టము, ఏమి ఇష్టం లేదు, ఏ టైంలో నిద్ర వస్తుంది, ఏ టైంలో నిద్ర రాదు, దేని గురించి ఎక్కువ ఆలోచిస్తారు. సో అంటే చాలామంది హోమియోపతి డాక్టర్లతో ఇంటర్వ్యూ చేస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరు చెప్తుంటారు అంటే కాన్స్టిట్యూషనల్ హోమియోపతి అని అంటుంటారు. అంటే వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఇస్తారు అసలు. చాలా మంది ఏం చేస్తుంటారంటే పేషెంట్స్ వచ్చినప్పుడు, సార్ నా నిద్రతో మీకేం సంబంధం సార్, నేను వచ్చింది వేరే దాని గురించి, మీరు అడిగేది మీ కోపం ఉంటుందంటే మీ కోపం గురించి ఎందుకు సార్, నేను వచ్చిన ప్రాబ్లం వేరు, మీరు కోపం ఆవేశం అంటున్నారు, ఏం సార్ మేము అడిగింది ఏంది, మీరు ఇస్తున్నది ఏంది అని చాలా మంది. బట్ బేసిక్గా హోమియోపతి లోపల మనిషి శరీర తత్వం ఏంటి, మనిషి మూల కారణం ఎక్కడి నుండి ఈ ప్రాబ్లం వచ్చింది అనేది డయాగ్నోస్ చేయడానికి ఫస్ట్ అలోపతికి వెళ్ళినప్పుడు ఏంటంటే సిమ్టమ్స్ ఉన్నాయంటే ఆ సిమ్టమ్కి రిలేటెడ్గా యాంటీబయాటికో లేకపోతే పెయిన్ కిల్లర్ ఇచ్చి పంపిస్తుంటారు. బట్ హోమియోపతికి వచ్చేసరికి కాన్స్టిట్యూషన్ అంటే శరీరంలో ఉన్నటువంటి డిసీజ్ వల్ల కలిగిన మార్పులు ఏంటి అండ్ డిసీజ్ కండిషన్లో మనిషి ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు, డిసీజ్ కండిషన్ లోపల మనిషి లోపల సైకలాజికల్ కలిగినటువంటి మార్పులు ఏంటి, ఫిజియలాజికల్ కలిగినటువంటి మార్పులు ఏంటి, వీటన్నిటిని కన్సిడర్ చేస్తూ స్లీప్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, చలిని ఎక్కువ తట్టుకోగలుగుతున్నాడా, వేడిని ఎక్కువ తట్టుకోగలుగుతున్నారా, చల్లటి వస్తువులు తిన్నప్పుడు ప్రాబ్లం పెరుగుతుందా, వేడి వస్తువులు తిన్నప్పుడు ప్రాబ్లం పెరుగుతుందా, ఫ్రూట్స్ లోపల ఏవి ఇష్టం, ఇవన్నీ అడిగేసరికి ఏంటంటే పేషెంట్కి సార్ ఏదో అడుగుతున్నాడు, డిఫరెంట్గా అడుగుతున్నాడు, అసలు నా తిండికి నా ప్రాబ్లంకి సంబంధం ఉందా అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు. సో బట్ హోమియోపతిలో వీటన్నిటిని కన్సిడర్ చేస్తూ ఇచ్చినప్పుడే అది ట్రూ హోమియోపతి. హోమియోపతి అంటే ఏదో సిమ్టమ్స్ బట్టి హోమియోపతి డాక్టర్స్ మామూలుగా ఏదన్నా ఉంటే మెడిసిన్ పలానా వాళ్ళకి కావాలంటే లేదు వాళ్ళు వచ్చి మాతో మాట్లాడితేనే ఇస్తామండి. సో దేర్ ఆర్ నో స్పెసిఫిక్ మెడిసిన్స్ ఇన్ హోమియోపతి. అదే మామూలుగా అయితే పారాసిటమాల్ ఇస్తే అందరికి ఫీవర్ తగ్గిపోతుంది, కానీ ఇదే మెడిసిన్ అందరికి పనిచేస్తుంది కాదు మీది. సో హోమియోపతి లోపల ఒక శరీరంలో ఉన్నటువంటి తత్వం ఏంటి, శరీర తత్వం ఏంటి, మానసికంగా ఏ విధంగా ఉన్నారు, శారీరకంగా ఏ విధంగా ఉన్నారు అండ్ సైకలాజికల్గా ఏ విధంగా ఉన్నారు, వీటన్నిటిని కన్సిడర్ చేసి మనం ఇవ్వగలిగితేనే అతనికి పేషెంట్కి పూర్తిగా రిలీఫ్ అనేది వస్తుంది అనమాట. సో సిమ్టమాటిక్ రిలీఫ్ ఇస్తూనే శరీరం లోపల మళ్ళీ ఆ ప్రాబ్లం అనేది తిరిగి రావద్దు అని అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చినట్లయితే ఆ ప్రాబ్లం అనేది తిరిగి రాకుండా ఉంటుంది అనమాట.